హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవాస్టర్ సర్కిల్. మనం ఈ వీడియోలో భాగంగా ఏపీపీఎస్సికి సంబంధించి మనకి ఫిబ్రవరిలో గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదా, దానికి సంబంధించి ఈ ఎకనామీ స్ట్రాటజీ మీకు ఎకనామీలో భాగంగా ఈ ఇండియన్ ఎకనామీలో మనకి నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ ఉంది కదా, దీన్ని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, రీసెంట్గా జరిగిన మనకి టీజీపీఎస్సికి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడగారో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటా. ఒకవేళ చూడకుంటే ఖచ్చితంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 3లో కూడా మనకి ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది. మెయిన్గా ఏ విధంగా రావడం జరిగిందంటే, ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి మనకి బేసిక్స్ ఫస్ట్ నేను దీన్నే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఎకనామిక్ సంబంధించి మనకు మెయిన్గా ఏంటంటే టర్మినాలజీ అనేది ఐడియా ఉండాలి, రైట్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్కి వస్తే మనకి జీడిపి అంటే ఏంది, జీడిపి అంటే జస్ట్ మనం ఈ జీడిపి మార్కెట్ ప్రైస్ అని ఇట్లా రాసుకుని పోతాం. వాళ్ళు అచ్చు తెలుగులో ఇస్తారు మనకి, రైట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటే మనకు స్థూల దేశీయోత్పత్తి అని చెప్పేసి మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అని చెప్పేసి మనకి తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. అట్లా ప్రతిదీ మనకి మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి అని చెప్పేసి, ఓకే, నికర జాతీయోత్పత్తి అని చెప్పేసి, నికర దేశీయోత్పత్తి అని చెప్పేసి అట్లా మనకి ఈ తెలుగులో ఇవ్వడం వల్ల మనం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతాం. అట్లా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఈ జీడిపిని మనం అన్ని రకాలుగా చూసుకోవాలి. తెలుగులో ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుంది, ఓకే. దాన్ని ఈ జీడిపి మార్కెట్ ప్రైస్లో ఏమేమి కలిసి ఉంటాయి, ఓకే. అట్లా మార్కెట్ ప్రైస్ అనగానే మనకి మైనస్ సబ్సిడీస్, నికర పరోక్ష పనులు అనేటివి కలిగి ఉంటాయి కదా, ప్లస్ నికర పరోక్ష పనులు అట్లా కలిసి ఉంటాయి అని చెప్పేసి మనం ఆటోమేటిక్గా దీన్ని ఈ సూత్రాన్ని ఇక్కడ రాసుకోవాలి, తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. అట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు బేసిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, రైట్. బేసిక్స్ మనకి స్ట్రాంగ్ ఉంటేనే మ్యాక్సిమం టీజీపీఎస్సీ సంబంధించి అయితే ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి బేసిక్స్ మీదనే క్వశ్చన్ పడేయండి. ఆ బేసిక్స్ మనకి టర్మినాలజీ అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. అంటే మనకి మార్కెట్ ప్రైస్ అంటే ఏంది, రైట్, మార్కెట్ ప్రైస్ అంటే ఏంది, లేదు ఉత్పత్తి కారకాల ధర లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంది, ఇవి ఐడియా ఉండాలి. ఇవి ఐడియా ఉండి మనకి టర్మినాలజీలో భాగంగా మనకి పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంది, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంది, దాని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. వ్యక్తిగత ఆదాయం సంబంధించి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, రైట్. అంటే పర్సనల్ ఇన్కమ్ సంబంధించి ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, లేదు డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంది, దాంట్లో ఏముంటాయి ఏముండయి. ఈ విధంగా మనము ఈ బేసిక్స్ మీద పూర్తి అవగాహన, జస్ట్ ఇట్లా చూస్తే ఆన్సర్ పెట్టే విధంగా పూర్తి అవగాహన మనకి ఉండాలి ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి. నేను ఏం చేస్తాను అంటే ఈ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మీకు ఎకనామిక్ స్ట్రాటజీ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దాంట్లో ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని ఏ విధంగా చదవాలి అంటే ఆ క్వశ్చన్ వచ్చింది కదా, ఆ క్వశ్చన్ని మనము నెక్స్ట్ మన ప్రిపరేషన్లో ఏ విధంగా మాడిఫై చేసుకోవాలని చెప్పేసి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు మెయిన్గా అప్డేట్స్ అండి, సర్వే. మనం చూసుకుంటే ఈ సర్వే మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2లో రాలేదు, సర్వే భాగంగా ఇండియన్ సర్వే భాగంగా గ్రూప్ 2 రాలేదు, కానీ గ్రూప్ 3లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో వస్తుంది అందులో రాదని కాదు, కానీ ఈ అప్డేట్ ఇండియన్ ఎకనామీకి సంబంధించి సర్వే మనకి నేషనల్ ఇన్కమ్ మీద లేదా మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి మనకి ఉంటుంది. దాని మీద పూర్తి అవగాహనతో పాటు మనకి కంపల్సరీ దాన్ని అనాలిసిస్ అనేది చేయాలి. ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ట్రెండ్స్ అని పెట్టినాయి కదా, ఈ సర్వేలో భాగంగా ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి. ఇది మళ్ళీ మనం ఏ విధంగా చూసుకోవాలంటే ఇది అప్డేట్స్ అనేది ఇండియన్ సర్వే ఉంది కదా, ఆ ఇండియన్ సర్వేతో పాటు మీ ఈ ఏపీకి సంబంధించిన ఎకనామీ అంటే దాని కంపారిటివ్లీ ఏ విధంగా ఉంది, ఇది ఇక్కడ పెట్టాను చూడండి, కంపారిజన్ విత్ స్టేట్ ఎకనామీ ట్రెండ్స్. మనము ఇండియన్ ఎకనామీ సర్వే చూస్తూనే మనకి ఈ ఏపీ ఎకనామీ ఏ విధంగా ఉంది, అది అగ్రికల్చర్లో కావచ్చు, మీకు అగ్రికల్చర్ టాపిక్ కూడా ఉంది, అది ఇండస్ట్రియల్లో కావచ్చు, రైట్, లేదు ఓవరాల్గా కావచ్చు, ట్రెండ్స్ ఎట్లా ఉంది అంటే ఫర్ సపోజ్ మనకి జీడిపి తీసుకుందాం, రైట్, జీడిపి తీసుకుందాం. ఈ జీడిపిలో భాగంగా మన ఏపీ ఎట్లా ఉంది, ఇండియాతో పోల్చుకుంటే ఏపీ ఎట్లా ఉంది, రైట్. ఈ ఇండియన్ జీడిపిలో మరి ఈ ఏపీ జిఎస్డిపి ఒక పర్సంటేజ్ ఎంత, తెలంగాణ చూసుకుంటే మనకు 5%గా ఉంటుంది, అది మరి ఏపీ ఏ విధంగా ఉంది. అట్లానే మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ఇండియా చూసుకున్నప్పుడు అదేవిధంగా ఏపీ దానితో కంపారిజన్ చేయాలి, రైట్. ఏపీది ఎట్లా ఉంది, ఇండియాది ఎట్లా ఉంది,
మరి ఏది ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంది, అవసరమైతే దాని పర్సంటేజ్ కూడా చూడాలి. మ్యాక్సిమం మనకి ఎక్కువ శాతము పర్సంటేజ్‌లు అడుగుతున్నాడు. అంటే ఎంత వంతు ఉన్నది లేదా ఎంత పర్సెంట్ ఉంది. మీరు గ్రూప్ 3 ఎకనామిక్ పేపర్ ఖచ్చితంగా చూడండి. దాంట్లో మనకి చాలా మట్టుకు ఏందంటే ఎక్కువ పర్సంటేజ్‌లు గానీ, వంతులు గానీ అట్లా ఆ స్టైల్‌లో అడగడం జరిగింది. ఖచ్చితంగా మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 పేపర్ ఖచ్చితంగా ప్రింట్ తీసుకొని, ఎకనామిక్ పేపర్ ప్రింట్ తీసుకొని మరీ చూసి ప్రతి టాపిక్ వైజ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది సరిపోతుంది. మీకు మంచి టైం ఉంది. ఫిబ్రవరిలో ఎగ్జామ్ కాబట్టి చాలా టైం ఉంది కాబట్టి ఈ డిసెంబర్ లేదా జనవరిలో మీకు ఆల్రెడీ పేపర్స్ వచ్చున్నాయి కాబట్టి గ్రూప్ 3, 2కి సంబంధించి ఒక్కసారి చూసి ప్రయత్నం చేయండి. దాన్ని చూస్తేనే మీకు ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్పేసి, ఏ విధంగా మన స్టైల్‌ని మార్చుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ చెక్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్నది అదే చెప్తున్నా అంతే. చెక్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అంటే ఇప్పుడు జరిగిన ఈ గ్రూప్ 3, గ్రూప్ 2 సరిపోదు మీకు దాదాపు. అంటే అన్నీ కవర్ కాకపోవచ్చు. ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే మనకి ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించి యూపీఎస్సీ క్వెషన్స్ కావచ్చు, లేకుంటే మీకు జరిగిన ఎగ్జామ్స్ కావచ్చు, అవి ఖచ్చితంగా చూసి టాపిక్ వైజ్ చూసుకోవాలండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్ అనగానే మనము క్వెషన్ పేపర్ ముందటేసి ఆ 100 మార్కులు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి జస్ట్ ఓవరాల్‌గా చూడడం కాదు. నేషనల్ ఇన్కమ్‌లో క్వెషన్ ఎట్లా పడ్డది, రైట్, ఏ లొకేషన్ నుంచి పడ్డది, ఏ విధంగా అడుగుతున్నాడు, నెక్స్ట్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనము ఈ టాపిక్ని చదవాలి. నెక్స్ట్ నేను జస్ట్ ఇది ఓవరాల్‌గా నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అది మనకి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ ఎకనామీ మన ఈ ఏపీపీఎస్సికి సంబంధించే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్స్ తీసుకొని నేను అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ సంబంధించి నేను ఓవరాల్‌గా చేయడం లేదండి. స్పెసిఫిక్‌గా నేను ఓన్లీ నేషనల్ ఇన్కమ్ టాపిక్‌ని తీసుకొని ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ బేసిక్స్ మీద చాలా క్వశ్చన్స్ పడ్డాయి. ఓన్లీ బేసిక్స్ మీదనే పడ్డాయి. దాంతోపాటు ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి మనం చూసుకోవాలి. బేసిక్స్తో పాటు ట్రెండ్స్ చూసుకుంటే దీంట్లో కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. చాలా ఈజీ టాపిక్, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ టాపిక్. ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే మర్చిపోయే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఏపీపీ సంబంధించి కూడా ఈ ఎకనామీ సంబంధించి ప్రతి టాపిక్, ఇండియన్ ఎకనామీలో చాలా టాపిక్స్ మనకి మేము టీజీపీఎస్లో చదివాం కాబట్టి మనకు చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీరు ఏపీ ఎకనామీని మీరు చూసుకోండి. నేను ఈ ఇండియన్ ఎకనామీ సంబంధించి ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలి, అదేవిధంగా మీకు ఇంకా ఎకనామీ పాయింట్ ఆఫ్లో ఎలాంటి సమాచారం అవసరమో, వీడియోస్ కావాలో నాకు కొంచెం కామెంట్లో తెలపండి. దాని ప్రకారం మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనము కొన్ని టీజీపీఎస్ సంబంధించి కావచ్చు, లేకుంటే ఏపీపీఎస్ సంబంధించి కావచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీ అనే కాన్సెప్ట్లో భాగంగా మనం వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అదేవిధంగా మనము ఈ కంటెంట్ను కూడా ఇండియన్ ఎకనామీ సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి చేసేటివి, అవి కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు నేను అప్డేట్స్ అందించడంలో నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.